నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రోడ్లు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అటవీ పర్యావరణం మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీగా మార్కెట్ కేంద్రానికి చేరుకున్నారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి అనంతరం చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మరియు పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతు అనుబంధ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కోకూడదని, వ్యవసాయం సాఫీగా సాగాలని ఆకాంక్షించి రైతులకు 2 లక్షల రూపాయల వరకు 31,000 కోట్ల రుణమాఫీని అమలు చేస్తామని హామీ ఇచ్చారని, అందులో భాగంగా మొదటి విడతలో 18,000 కోట్లను మంజూరు చేశారని పేర్కొన్నారు. త్వరలో మిగిలిన రైతులకు రుణమాఫీని అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా రైతులు పామాయిల్ పంటను సాగు చేసి సాగులో ఖమ్మం జిల్లాను దాటిపోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర రోడ్లు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మధ్య దళారులను నమ్మి ధాన్యం అమ్ముకొని నష్టపోకుండా రాష్ట్రంలో 1వ తేదీ నుండే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, రైతులకు ఎక్కడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా వారి కొరకు రాష్ట్ర ప్రభుత్వం అనుక్షణం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అటవీ పర్యావరణం మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 6 గ్యారంటీలను తీసుకువచ్చిందని, నూతన పాలకవర్గం నిరంతరం రైతుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, రాష్ట్ర మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మెట్టు సాయి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బూరుగుపల్లి కరుణాకర్ రెడ్డి, నర్సాగౌడ్, యాదగిరి, ఉప్పల శ్రీనివాస్, మహంకాళి శ్రీనివాస్, సముద్రాల హరినాథ్, స్వామి, శీలాసార్ శ్రీనివాసరెడ్డి, వహీద్ ఖాన్, స్వామి, మార్కెట్ వ్యవసాయ కమిటీ పాలకవర్గ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన మంత్రివర్గ సభ్యులు, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రులు ప్రజల కోసము, వ్యవసాయం కోసము
గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ అడుగులో అడుగేస్తూ నరసన్నకు అండగా ఉండుకుంటూ నరసన్న రాజకీయ రసజ్ఞత నెరిగిన మంత్రి, ప్రజానురాగ వీణా తంత్రి, మానవత మర్మం ఎరిగిన మహా వనిత, ఔదార్య వాక్చాతుర్యంతో పరిపాలనా విజ్ఞాన సౌందర్య పరిజ్ఞాతంతో దీనజన నేతగా పేరుంది అందరి మన్ననలు పొందుతున్నటువంటి మహిళాలోక శిరోమణి, సద్గుణ ధ్వని, గౌరవ దేవాదాయ ధర్మాదాయ అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రులు గౌరవనీయులు కొండ సురేఖ గారు వేదిక దగ్గర రావాల్సిందిగా గట్టి కరతాళ ధ్వనితో ఆహ్వానం పలకాల్సిందిగా మేము అందరూ కోరుతా ఉన్నాం. వారికి నరేందర్ రెడ్డి గారు బొకే అందజేయాల్సిందిగా మనవి చేస్తూ, యథార్థవాది అయిన లోకానికి ప్రేమ పెన్నిదిగా పేరుంది, మానవ కృషికే పట్టం కట్టి పట్టుదలనే పణంగా ఉన్నతంగా తీర్చిదిద్దుకుని ముందుకు సాగుతున్నటువంటి శ్రమయిక జీవన సౌందర్యమూర్తి, మా అందరి స్ఫూర్తి గౌరవం తోంకుంట నరసారెడ్డి గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా దానికి విచ్చేసిన మా సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మీరందరూ కూడా చెప్పండి. అదేవిధంగా వేదిక మీద ఉన్న మా మెట్టు సాయి కుమార్ ఫిషరీస్ చైర్మన్ గారికి, మంచి భూములు ఉన్నా కూడా మాకు ఇబ్బంది లేకుండా పంటలు పండించుకుంటారా చాలా సంతోషమైన విషయం. నిన్న మొన్న మీరు పామాయిల్ పంట వస్తువులు చెప్పినప్పుడు నా యొక్క విన్నపం ఏంటంటే మంత్రి గారికి నేను వారికి సూచన చేయడం కాదు, వారు అనుభవించినటువంటిదే వారి ప్రాంతంలో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రధాన సేవలో ఉండాలని పెద్దల ఆశీస్సులు తీసుకొని ఈ సేవ చేస్తానని చెప్పుకుంటూ ఈ బాధ్యత నెక్స్ట్ కార్యక్రమం మా పెద్ద నరసన్న గారు నిర్వహించాలని నా కోరిక. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ గజ్వేల్ అభివృద్ధికై రైతుల శ్రేయస్సుకై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాకుండా రైతు అనుబంధ సంస్థలు కూడా మంచిగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కష్టాల్లో ఉన్న, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులున్నా, అనేక సమస్యలు సృష్టిస్తున్నా ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రభుత్వాన్ని సాఫీగా నడవకూడదు అని చెప్పి ప్రయత్నం చేసిన ధైర్యంతో, సాహసంతో అన్న రైతన్నల పేరు మీదనే నాకు అధికారం వచ్చింది, ఎంత కష్టమైనా నా తల తాకట్టు పెట్టైనా వాళ్ళ కష్టాలు తీరుస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అన్న 31,000 కోట్లు ఒకే సంవత్సరం ఇవ్వగలుగుతామా చెప్పండి అని చెప్పి అడిగాను. అన్న కొద్దిగా ఆలస్యమైనా ఈ మొదటి సంవత్సరంలోనే ఆ 31,000 కోట్ల రుణమాఫీ చేసి నా మాట నిలుపుకుంటానని చెప్పినటువంటి మనిషి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని మనకి ఎంతమంది ఆటంకాలు కల్పించినా ఇప్పటికి 18,000 కోట్లు ఇచ్చాము, 22 లక్షల మందికి ఇచ్చాము, ఇంకా 20 లక్షల మందికి ఇవ్వాలి, ఇంకా 12 నుంచి 13 కోట్లు ఇవ్వాలి. తప్పకుండా ఆ ప్రయత్నం జరుగుతుంది. త్వరలోనే అందరికీ 2 లక్షల రుణమాఫీ చేసేటటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో రుణమాఫీ చేయలేనటువంటి పెద్దలు మాట్లాడుతున్నారు. కేంద్రంలో ఉండే రుణమాఫీ అంటే కూడా పట్టించుకోనటువంటి పెద్దలు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రైతాంగం మీద మీకు ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, తెలంగాణ రైతుల యొక్క కష్టాలు మీకు అర్థమైతే కనీసం అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళకి సహకరించండి. ఆ వ్యవసాయం సాఫీగా జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం రైతులు చేసే కార్యక్రమాలు సాఫీగా నడిచేటట్టుగా మీరు సహకరించండి. మా కాళ్ళల్లో కట్టబెట్టి కింద పడేసి రుణమాఫీ చేయలేకపోయారు, లేకపోతే రైతు భరోసా ఇవ్వలేకపోయారు, లేకపోతే ధాన్యం కొనలేకపోయారు అని అపప్రద వేయాలని చెప్పి మీ ప్రయత్నాలు సాగవు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తాం, రైతు భరోసా కొనసాగిస్తాం. ఈ సంవత్సరం భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండించినటువంటి పంట నా రైతన్న పండిస్తున్నాడు. ప్రతి గింజ కొని ఆ రైతును ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికే మొక్కజొన్నలు పండిస్తే కొన్నాం,
పెసలు పండిస్తే కొన్నాం, సోయాబీన్ పండిస్తే కొన్నాం, జొన్నలు పండిస్తే కొన్నాం. అన్ని పంటలు కూడా మార్కెట్ ధర కంటే ఎక్కువ పెట్టి ఎంఎస్పి ధర చేసి రైతులను ఆదుకున్నాం. డ్రిప్ ఇరిగేషన్ మానేస్తే మళ్ళీ మీ డ్రిప్ ఇరిగేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇందాక అన్న చెప్పినప్పుడు యాంత్రీకరణ కోసం తప్పకుండా 600 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ గతంలో మాదిరిగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రకంగా అయితే యాంత్రీకరణ జరిగిందో ప్రతి రైతుకి మీకు కావలసినటువంటి సాంకేతిక పరమైనటువంటి సలహాలతో పాటు యాంత్రీకరణ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి రైతన్నలు ఆ మోసగాళ్లతోటి, దగా చేసినటువంటి వాళ్ళతోటి, మోసం చేసినటువంటి వాళ్ళతోటి, మనని మాయ చేసినటువంటి వాళ్ళ మాటలు నమ్మకుండా నిజాయితీగా, నిర్భీతిగా, సాహసం చేసి ధైర్యంతో ముందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచండి. కష్టమైనా మేము మీ బాధ్యతలు మేము ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈ జిల్లాలో పామ్ ఆయిల్ రైతులు కొంత మెరుగ్గా ఉన్నారు. తప్పకుండా సిద్దిపేట జిల్లా, ఖమ్మం జిల్లా తర్వాత సిద్దిపేట జిల్లా ఉండాలి. వీలైతే ఖమ్మం జిల్లా కంటే ముందు సిద్దిపేట జిల్లా రావాలి అని చెప్పి నా కోరిక అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని మీరు పామ్ ఆయిల్ వేయండి. మళ్ళీ ఈ రోజు కల్లా ఈ సిద్దిపేటలో ఉన్న ఫ్యాక్టరీకి నేను మంత్రి అయినటువంటి మొదటి రోజు సంతకం పెట్టాను, శాంక్షన్ చేశాం, పనులు జరుగుతున్నాయి. తప్పకుండా సంవత్సర కాలంలో మీ సిద్దిపేట ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీ 300 కోట్లతో నిర్మాణం చేసి రైతాంగం యొక్క కష్టాలు తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ఒక్క జిల్లాలోనే కాదు, అన్ని జిల్లాల్లో కూడా పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు వస్తాయి. నిన్ననే కేంద్రాన్ని వచ్చి ఒప్పించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధానమంత్రి మీద, వ్యవసాయ మంత్రి మీద ఒత్తిడి చేసి 2500 టన్నుకు పెంచాం. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పంట నా మండలానికి వస్తుంది. అక్కడే 1-2 మిల్లులు ఉన్నాయి. గతంలో కట్టించినటువంటి 2 పామ్ ఆయిల్ మిల్లులకి సిద్దిపేట యొక్క పంట మేము ఆయిల్ తీస్తున్నాం. రేపు వచ్చే సంవత్సరానికల్లా మీ దగ్గరే మీరు చేసుకునేటట్టుగా దాంతో పాటు రిఫైనరీ కూడా ఇక్కడే ఏర్పాటు చేసి సిద్దిపేట జిల్లా రైతాంగం హార్టికల్చర్లో, ఫామ్ ఆయిల్లో భారతదేశంలోనే మొదట స్థానంలో ఉండాలి అనేది ఈ వ్యవసాయ శాఖ కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ధైర్యంగా మీరు వ్యవసాయం చేయండి, ఫామ్ ఆయిల్ వేయండి. భవిష్యత్తులో ఫామ్ ఆయిల్లో కూడా వేరే పంటలు వచ్చేదానికి అవకాశం ఉంది. మీరందరూ చాలామంది కొత్తగూడెం జిల్లాకు వచ్చారు, నా తోటలో కూడా వచ్చారు. నా తోటలో కోకో పంట చూశారు, ఒక్క పంట చూశారు, జాజి పంట చూశారు, మిరియం పంట చూశారు. ఒకే ఎకరంలో 4 పంటలు పండించే అవకాశం ఉంది. ధైర్యంగా మీరు ముందుకు రండి. మీ యొక్క జీవితాలను మెరుగుపరిచేటటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. భారతదేశానికి మొత్తానికి ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి మనం ఆయిల్ కొంటున్నాం. ఆ 1,00,000 కోట్లు నా రైతన్న జేబుల్లోకి రావాలి. ఇతర దేశాల్లోకి పోయేటటువంటి 1,00,000 కోట్లు నా యొక్క తెలంగాణ రైతు జేబులోకి రావాలి. అప్పుడే నా రైతు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఆ బిడ్డల యొక్క చదువులతో పాటు, వాళ్ళ జీవితంతో పాటు ఆ కుటుంబం సస్యశ్యామలంగా ఉండాలి అంటే సాగైనటువంటి పంటలు, సక్రమైనటువంటి పంటలు, సరసమైన ధరలు వచ్చేటటువంటి పంటలు, మేలైనటువంటి పంటలు, తెగుళ్ళు లేనటువంటి పంటలు, దొంగలకు అందనటువంటి పంటలు, కరువులో పండేటటువంటి పంటలు, వర్షానికి కూడా భయపడినటువంటి పంటలు మీరు పండించాలి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు పామ్ ఆయిల్కి మీరు తలపెట్టండి. ఇప్పటికే 11,000 ఎకరాలు చిల్లర వేశారు. ఇంకొక 11,000 ఎకరాలు వేసే లోపలనే మీ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి ఇక్కడే ఆయిల్ వచ్చేటట్టుగా, దాన్ని రిఫైన్ చేసేటట్టుగా ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నాం. లేదు, సిద్దిపేట జిల్లాలోనే రిఫైనరీ వస్తుంది, మీ పంటలకి మేలైనటువంటి ధర వస్తుంది. ఇప్పటికే 17,000 చేశాము, అది 20,000 కూడా అయ్యేదాకా కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కేంద్రంలో ఉన్నట్టు మా కేంద్ర మంత్రులకు చెప్పాం, 20,000 చేయండి, భారతదేశానికి కావలసినటువంటి ఆయిల్ మొత్తాన్ని మా తెలంగాణ రైతులు మీకు ఇస్తారు అని చెప్పాం. తప్పకుండా ఆ ప్రయత్నంలో నా ప్రభుత్వం ముందుకెళ్తుంది. రేవంత్ రెడ్డి గారి సహకారంతో, మీ ప్రజాప్రతినిధుల సహకారంతో గుండె మీద చేసుకొని వ్యవసాయం చేయండి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పక్షాన నిల్చొని పోరాడుతున్నటువంటి కొండా సురేఖ అక్క గారికి,
వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి చాలా కాలక్రితం కొద్దిగా నేను ఆలస్యం వచ్చినా అన్న చాలా ముందుగా వచ్చినారు కాబట్టి కార్యక్రమం మీద వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు రైతులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు చెప్పినట్టుగా రైతాంగానికి సంబంధించి తెలంగాణనే కాక దేశవ్యాప్తంగా ఏదైనా లాభపడే నిర్ణయం సంక్షేమ నిర్ణయం తీసుకున్నదంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు కూడా తప్పకుండా రైతాంగానికి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అనే విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా అందజేయడం జరుగుతోంది. ఇప్పుడిప్పుడే వరి ధాన్యం ఉత్పత్తి మార్కెట్ రేట్లకు వస్తూ ఉంది. ఆలస్యం కావద్దు, మధ్య దళారులకు అమ్ముకోవద్దని కొనుగోలు కేంద్రాలు 1వ తేదీ నుంచే ప్రారంభించేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా రైతాంగానికి అన్ని రకాలుగా అండగా ఉంటూ రైతులకు సంబంధించిన విషయం లోపల ఎక్కడ ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అనుభవజ్ఞుడైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో వ్యవసాయ దశను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ మార్కెట్ కమిటీలన్నీ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడుతున్న పాలక వర్గాలన్నీ రైతులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఉత్పత్తులు మధ్య దళారుల పాలు కాకుండా అమ్ముకునే వేదికగా మీరంతా శ్రమపడాలని కోరుతా ఉన్నా. ఈరోజు క్షేత్రస్థాయిలో బాధ్యతలంటే ఒక రాజకీయ పదవి మాత్రమే కాదు, దీనిలో రైతాంగానికి సంబంధించిన బాధ్యత. ఎందుకంటే నా విద్యార్థి జీవితం నుంచి రాజకీయంగా మొట్టమొదటి పదవిని మార్క్ఫెడ్ చైర్మన్గా చేశాను. నేను మార్క్ఫెడ్ చైర్మన్గా సింగిల్ విండో అధ్యక్షుడిగా 2005లో మార్క్ఫెడ్ చైర్మన్గా రైతులకు సేవ చేసే అవకాశం దొరికింది. ఆ రైతుల ఆశీర్వచనంతో పార్లమెంటు సభ్యుడైన పార్లమెంటు సభ్యుడిగా మీరు ఇచ్చిన ఆశీర్వచనంతో తెలంగాణ సాధన కోసం పోరాడినాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆనాడు ఇక్కడి నుంచి గెలిచిన శాసనసభ్యుడు అనేకమైనటువంటి వాగ్దానాలు ఈనాటికి అమలు కాకపోయినా ఇవ్వడంతో ప్రజలు వాళ్ళని గెలిపిస్తే ఆనాడు 60,000 కోట్ల మిగులుతో వచ్చిన రాష్ట్రం ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన మీ అందరి సహకారంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఒకసారి ఖజానా అంచనాలను చూస్తే 7.5 లక్షల కోట్ల అప్పుతోటి 40,000 కోట్లు చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలని 1,75,000 కోట్ల కొత్త శాంక్షన్స్ ఇచ్చి ప్రజలకు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే విధంగా రాజరికపు నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణ ప్రజలు ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాళ్ళు ఈ రాజరిక పరిపాలన సాగదని ఇంటికి పంపిస్తే అందులో శాసనసభ్యుడిగా గెలిచిన మాకు కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారంటే గౌరవమే కావచ్చు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా గౌరవిస్తాం కావచ్చు, కానీ శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, శాసనసభ్యుడి హోదా ద్వారా కొన్ని ప్రతిపాదనలు చేయాల్సి వస్తే కనీస నియోజకవర్గం వైపు రాకపోతే శాసనసభ నాయకుడిగా శాసనసభలో ముఖ్యమంత్రి గారు అడుగుతున్నట్టుగా బాధ్యతగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి తెలంగాణకు చేసిన వ్యక్తిగా ఏదైనా సలహాలు సూచనలుంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏమని అడిగితే శాసనసభకు కూడా ప్రతిపక్ష నాయకుడిగా రాకపోతే 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీకు తగుదునా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మొన్నటికి కేంద్ర బడ్జెట్లో మనకి ఎక్కడ కూడా నిధులు ఇవ్వలే. ఆఖరికి ఖమ్మం జిల్లాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా
వరదల వల్ల నష్టం జరిగితే కేంద్ర బృందానికి పూర్తిగా అధికారులు, మనం ప్రజాప్రతినిధులం, కేంద్ర మంత్రులను అధికారులను పిలిచి అనేక నివేదికలు, అన్ని రకాల అవసరమైనటువంటి రిపోర్టులు ఇస్తే నష్టం జరిగిందేమో 10,000 కోట్ల పైన. నిన్న మొన్న వాళ్ళు ఇచ్చింది 400 కోట్లు. ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణకు సంబంధించి విభజన జరిగిన తర్వాత ఢిల్లీలో దోస్తాని గల్లీలో కుస్తీ చేసే ఈ ఇద్దరు ఇవాళ తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్కనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ప్రశ్నించదు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ గురించి మాట్లాడదు. ఇద్దరు కలిసి రైతులకు వ్యతిరేక చట్టాలు చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగానైతే 0 ఫలితాలు ఇచ్చినమో రాబోయే స్థానిక సంస్థల్లో ఈ ఇద్దరికి అటువంటి దెబ్బ కొడితే తప్ప భవిష్యత్తులో మన ప్రభుత్వానికి సంబంధించి ఇంకా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం ఉండదు. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నిక కాగానే నెల రోజులకే సన్నాయి నొక్కులు షురూ చేసిరు. మీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం, కూలిపోతే ఇలా మాట్లాడుతూ ఉంటుంటే ప్రజలతో ఎన్నికై నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎన్నికైన ఈ ప్రభుత్వాన్ని కాపాడుతామని శాసనసభ్యులు వస్తూ ఉన్నారు. అదొక రాద్ధాంతం. ఏది ఏమైనా దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరినీ, రైతులందరినీ కోరుతా ఉన్నా, వ్యవసాయం అనేటువంటి మాటను అదొక మన వెన్నెముక, వ్యక్తిగా కుటుంబంగా మనకే కాదు ఈ దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ వ్యవసాయం అనేటువంటి ఒక అంశాన్ని వాల్యూ అడిషన్గా, వ్యవసాయ ఆధారిత ఈరోజు ఆయిల్ ఫామ్ కావచ్చు, మత్స్యశాఖకు సంబంధించిన అంశాలు. ఈ కమిటీకి జీవో ఇచ్చి ఈరోజు చాలాసేపటి నుంచి వాళ్ళ ప్రమాణ స్వీకారం కోసం ముందే వచ్చి ఇక్కడ కూర్చున్న మరి సంబంధిత మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుకి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మెదక్ ఇన్ఛార్జ్గా వచ్చిన దగ్గర నుంచి నేను దాదాపుగా అన్ని నియోజకవర్గాలను కూడా పర్యటించడం జరుగుతూ ఉంది. మరి మీలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసిన తర్వాత మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేకపోయిందో అనేటువంటి ఒక భావన నాలో ఉంది. కానీ మీలో ఒక పట్టుదల, కృషి అనేది మాత్రం ఉంది అని నేను 100% చెప్పగలను. మరి మీరు అనుకుంటే తప్పకుండా ఏదైనా సాధించగలరు అనేటువంటి నమ్మకం కూడా నాకుంది. మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా చాలా కష్టపడి మీ పైన వేసుకొని మీరే నిలబడుతున్నట్టుగా ఈరోజు నీలం మధును దాదాపుగా గెలుపు దిశగా తీసుకొచ్చి మరి ఇక్కడ జరిగిన క్రాస్ ఓటింగ్ వల్ల బీజేపీ వాళ్ళకి ఈరోజు టీఆర్ఎస్ అమ్ముడు పోవడం వల్ల మన గజ్వేలు ప్లస్ హరీష్ రావు గారి సిద్దిపేట ఈ రెండే మనకు దెబ్బతీసినాయి అంటే అర్థం చేసుకోండి. ఈ 2 చోట్ల కూడా క్రాస్ ఓటింగ్ చేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకున్నదనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ చీకటి ఒప్పందం ఎందుకు జరిగింది అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి కవితమ్మ జైల్లో ఉంది, బిడ్డ బయటికి రావాలంటే బీజేపీకి ఎంపీ స్థానాలు కావాలి, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలనంటే మరి ఎంపీ స్థానాలను మేము బహుమతిగా ఇస్తాము, నా బిడ్డను విడిపించండి అని మరి దొంగచాటుగా కేటీఆర్, హరీష్ రావు బృందము వెళ్ళి మరి ప్రధానమంత్రితో అదేవిధంగా అమిత్ షా గారితో ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ మేము గెలవకపోయినా పర్వాలేదు కానీ బీజేపీని గెలిపిస్తాము, మా బిడ్డను వదిలిపెట్టాలి అని చెప్పి మాట్లాడుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోకుండా మరి క్రాస్ ఓటింగ్ చేపించి మరి అన్ని స్థానాలు దాదాపు 7 స్థానాలను ఈరోజు వాళ్ళకిచ్చి గెలిపించిన విషయం మనకు తెలుసు. మరి ప్రజలను తప్పుదారి పట్టించి ఒక పనికి మాలిన సోషల్ మీడియాను ఈరోజు ఒక ప్లాట్ఫామ్గా తీసుకొని పిచ్చి పిచ్చి రాతలు కూతలు కూస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా పలచన చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ప్రజలేం అమాయకులు కాదు. కేటీఆర్, నువ్వు గతంలో నీ సోషల్ మీడియా ద్వారా ఎన్ని ప్రచారాలు చేసినా కూడా మరి ఈసారి మాకు ఇందిరమ్మ రాజ్యం రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే
మరి మేము మనగలుగుతాము, మాకు సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి, అభివృద్ధి జరుగుతుంది, మంచి వైద్యం అందుతుంది అని ఒక నమ్మకంతో మరి అన్ని రంగాల్లో కూడా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలోకి తీసుకొచ్చి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. మరి ఆయన గెలిచిందే తడవుగా 6 గ్యారంటీలను అమలు చేస్తూ మరి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రోజు 18 గంటలు పనిచేస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న విషయం మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అటువంటి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఈ రోజు వరకు కూడా కనీసం అసెంబ్లీలో కాలు పెట్టి మరి ఒక్కసారి ఏదో బడ్జెట్ రోజు వచ్చి కనపడి వెళ్ళిపోయి కనీసం సలహాలు కానీ సూచనలు కానీ విమర్శలు కానీ ఏదైనా ఒకటి మరి ఒక బాధ్యత ప్రతిపక్ష నేతగా ఒక బాధ్యత తీసుకొని మాట్లాడినటువంటి సందర్భం లేదు. పోనీ అసెంబ్లీలో మాట్లాడకపోయినా అసెంబ్లీ బయట అయినా కూడా మరి ఫామ్ హౌస్లో నువ్వు ఎక్కడున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు, నిన్ను గెలిపించిన గజ్వేల ప్రజలు ఎక్కడికి పోవాలో తెలియదు, వాళ్ళ సమస్యలు ఎక్కువ ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి దురదృష్టకర పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. మా నాయకుడు నరసారెడ్డి అన్నను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్న మన నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టండి అన్న, మా ఎమ్మెల్యే కనపడతలేడు, మరి అసలు ఆయన ఉన్నాడా, ఎక్కడున్నాడు, మరి ఉన్నాడా ఎక్కడున్నాడు, మాకు అందుబాటులో లేడు, మాకు కనపడతలేడు, మాకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగిపోయినాయి, మాకు షాదీ ముబారక్ చెక్కులు ఆగిపోయినాయి, మరి ఆయన వల్ల మేము నష్టపోతూ ఉన్నాము, మరి ఉండే ఎక్కడున్నాడో మాకు దయచేసి దొరకబట్టికి చూపెట్టండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ ఇవ్వమని కోరుతా ఉన్నా. నిన్న తీన్మార్ మల్లన్న వార్తలు చదువుకుంటూ అంటాండు, అయ్యో నాకు కూడా అనుమానం వస్తుంది, ఈ మధ్యలో కనపడతలేడట కేసీఆర్, మరి అసలే కేటీఆర్కు పదవీకాంక్ష ఎక్కువ, మరి లోపల ఏమన్నా బొండిగా వీసుకుండో లేకపోతే తలకాయ బలగొట్టి సాగుకొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో, మరి మనిషి కనపడకపోతే అనుమానపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, మరి ఆయన బాగుండాలని కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ఈరోజు ప్రభుత్వం పడిపోయింది, టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే దానికి ముఖ్య కారణం కేటీఆర్.